రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా బీజేపీ నాయకులు వేటుకూరి సూర్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో కమిషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకినాడలో పర్యటించారు. బాలల హక్కులను హరించే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా బాలలకు న్యాయపరంగా అందించాల్సిన విద్య, వైద్యం అందిస్తామని అంటున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజుతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నారాజీ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బాలల హక్కులు పరిరక్షణ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న వేటుకూరి సూర్యనారాయణ రాజు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ప్రధానంగా రాష్ట్రంలో ఉంటే బాలల హక్కుల పట్ల మీరు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నారు? బాలల హక్కుల విషయంలో ఎటువంటి బాలలకు సంబంధించిన హక్కులు హరించినప్పుడు తప్పనిసరిగా మా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న బాలల హక్కుల విషయంలో అవగాహన సమావేశాలను కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే బాల్య వివాహాలు చట్టం బాల్య వివాహాలు జరపకూడదని చెప్పినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అలాగే అందరికీ విద్య ఇవ్వాలనే విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పకడ్బందీగా మన ఆంధ్రప్రదేశ్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా విస్తృతంగా జరిగే విధంగా బాలల హక్కుల మా కమిషన్ శ్రద్ధ తీసుకుంటుంది. ఆ విధంగా బాలల మీద ఎటువంటి అగత్యాలు జరిగినప్పటికీ వాళ్ళని వదిలిపెట్టే విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా మేము శిక్ష పడే విధంగా మా కమిషన్ చర్యలు తీసుకుంటాం. సహజంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి కాకినాడ రూరల్ కానీ, లేదంటే ఇప్పుడు సామలకోట, పెద్దాపురం ఇలాంటి ఇండస్ట్రీస్లో చిన్న చిన్న పిల్లలతో కూడా పనిచేసి ఉన్నారు. అలాంటి సమయంలో ఆ యాజమాన్యం మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? తప్పనిసరిగా అటువంటి ఇప్పటికే మేము రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలకి మేము తెలియజేస్తున్నాం. మీరు గనక 14 సంవత్సరాల లోపున్న పిల్లల చేత పని చేయిస్తే మాత్రం కఠినంగా కమిషన్ మీ మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే 14 నుంచి 18 సంవత్సరాల లోపు మధ్యలో ఉన్న పిల్లల మీద ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయిస్తే కనుక వాళ్ళ మీద కూడా ఆ కంపెనీ యాజమాన్యం మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి అంటే ఏదైతే ప్రభుత్వ చట్టం ఉన్నప్పటికీ కూడా ఏదైతే విద్యా హక్కు చట్టం ఉన్నదో దానికి సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో కానీ, లేదంటే ప్రభుత్వ కాన్వెంట్లో కానీ దానికి కావాల్సిన చోటు వాళ్ళకి ఇస్తలేదు. దానికి సంబంధించి మీరు అంటే స్కూల్ వైపు కూడా మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటారు? విద్యా హక్కు చట్ట ప్రకారంగా ఏదైతే పేద పిల్లలు ఉన్నారో పేద పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్లో కూడా అవకాశాలు కల్పించాలని ఈ విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఆ చట్ట ప్రకారంగా రాష్ట్రంలో 14 సంవత్సరాల లోపున్న పిల్లలు ఎక్కడన్నా బయట ఉంటే కనుక వాళ్ళందరినీ తప్పనిసరిగా స్కూల్లో చేర్పించేలాగా మా కమిషను ప్రభుత్వ అధికారులని ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా ఎవరైనా ఆ విధంగా చెయ్యకపోతే వాళ్ళ మీద కఠినంగా కూడా మేము ప్రవర్తిస్తాం. దీనికి సంబంధించి ఎన్నో ఎన్జిఓస్ అన్నీ కూడా పిల్లల వాళ్ళ రక్షణ మీద కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుపోతున్నారో, ఏ విధంగా తోడ్పడతారో అదేవిధంగా మీరు ప్రధానంగా ఈ యొక్క చైర్మన్ తీసుకున్న తర్వాత ప్రధానంగా మీరు చేసే కార్యక్రమం ఏంటి సార్? ఏదైతే అనేక ఎన్జిఓస్ దీని బాలల హక్కుల విషయంలో పనిచేస్తున్నాయి. ఆ విధంగా పనిచేసి సిన్సియర్గా బాలల హక్కుల కోసం పోరాడే సంస్థలను మేము ప్రోత్సహిస్తాం. అలాగే పిల్లల పేరు మీదుగా వాళ్ళు బాలల హక్కుల గురించి బాలల గురించి మేము పనిచేస్తున్నామని మోసం చేస్తూ వాళ్ళ సొమ్మును తినే ఎన్జిఓస్ మీద కూడా కఠినంగా మేము శిక్షించే ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. ఏదైతే బాలలకు సంబంధించిన హక్కులు ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ గారు చెప్పారు. కెమెరామెన్ ఉదయభాస్కర్తో నానాజీ, కాకినాడ.